దానికి మనకున్న దాన్ని వాళ్ళు పెట్టుకొని వాళ్ళని చూడొద్దు. వాళ్ళు వాటికి అతీతంగా ఉంటారు. మల్టిపుల్ మ్యారేజ్ ఇప్పుడు గోపికలతోనేనంటే అయినా ఒక యోగి కాబట్టి వాళ్ళ లోపల ఉన్న బ్లాకేజెస్ ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ వాళ్ళని క్లియర్ చేసేటోడు. ఇప్పుడు మీరా అని వచ్చింది. ఒకానొక లైఫ్ టైంలో ఆయనతోని కలిసి ఉన్నదామె. ఆమె వచ్చి భక్తి ఉద్యమాన్ని ఎంత ప్రభావితం చేసింది. ఆయనతో పాటు జస్ట్ ఉన్నదామె అంతే ఆ టైంలో. ఎప్పుడు అది ఆయన చిన్నప్పుడు యశోధర దగ్గర ఉన్న కొంతకాలమే వాళ్ళతో కలిసి ఉన్నాడు కదా ఆయన. ఆ కొంతకాలం కలిసి ఉన్న తాలూకు దాని ఎఫెక్ట్ వాళ్ళ పైన ఎంత చూపించింది చూడండి. అంటే ఆయన ఒక గ్రేట్ ఎనర్జీ కృష్ణుడు అంటే. ఇప్పుడు కూడా ఆయన టెలిపతి ద్వారా, క్లియర్మైన్స్ ద్వారా ఆయన హాస్టల్గా ఆయన డివోటీస్కి, ఆయనను ప్రేమించేటోళ్ళకి ఆయన టచ్లో ఉంటాడు. ఇప్పుడు ఏది ఎవడు పట్టుకుంటాడో వానికి అదే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు డైలీ పేషెంట్స్కి సూదులు కూర్చుకుంటా ఉండి నువ్వు దైవం గురించి సడన్గా చెప్పమంటే నీకు తెలియదు అది. ఇప్పుడు దైవం గురించి మాట్లాడడం సూదులు కూర్చోమంటే తెలియదు. అంతే డిఫరెన్స్. ఏ ఫీల్ వెళ్ళేటోనికి ఆయనకు అది తెలుస్తుంది. అంటే ఇంత ఉన్న కృష్ణుడు అంటే నాకు ఇష్టం. అంటే స్వామి నాకు నువ్వు అది చేయి, ఇది చేయి, నాకు ఆ కోరిక తీర్చని నేను ఎప్పుడు మొక్కలేదు ఆయనను. కాకపోతే ఒక కోరిక ఏం మొక్కినంటే, కృష్ణ నీకు ఇంతమంది డివోటీస్ ఉన్నారు కదా, నీ డివోటీస్లో ఎవరైనా ఒక మంచి అమ్మాయి నాకు వైఫ్గా వచ్చేటట్టు చేయి తండ్రి అని మొక్కిన. అదొక్కటి. ఆయనకు సంబంధించిన మంత్రాలు కూడా ఉంటాయి, అవి చాంట్ చేస్తుంటాను నేను. హరే కృష్ణ అది కానీ, లేకపోతే కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మ అది కానీ, లేకపోతే ఓం కృష్ణాయ నమః ఇట్లాంటివి చేస్తుంటాను నేను. ఆయనకు నేను చాలా చాలా ఇష్టము. నేనన్నా ఆయనకు ఇష్టమని అనుకుంటున్నాను. అందుకే నా ఫ్రీక్వెన్సీలకు ఆయన వచ్చిన ఆయనకు నేను కనెక్ట్ కాగలిగిన. కష్టాలు అనేటివి ఎంత ఫేస్ చేస్తామో లైఫ్ అంత షైన్ అవుతుంది, బ్రైటర్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. 2 కిలోమీటర్స్ దగ్గర ఎన్నుకున్నాను నేను. ఆ 5 కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యే లోపల టాప్లో నేనే ఉంటాను. ఫస్ట్ వస్తాను నేను. నాకు క్యాపబిలిటీ ఉంది. దారి తప్పిన గొర్రెలంటేనే నాకు ఎక్కువ ఇష్టము అంటాడు జీసస్. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు వాడు, ఎనర్జీ ఉంటుంది కాబట్టి. వాడు ఫెయిల్ అవుతుంటాడు. ఎనర్జీ లేనివాడు, క్యాపబిలిటీ లేనివాడు ఎక్స్పెరిమెంట్స్ చేయడు. వాడు ఒక డే టు డే లైఫ్లో ఒక రోబోలాగా వెళ్తుంటాడు. ఎక్స్పెరిమెంట్స్ చేయడము, ఫెయిల్ కావడం ఏం తప్పు కాదు. దీంతో లైఫ్ ఏం అయిపోదు. కాబట్టి వీటన్నిటిని స్టడీ చేస్తుంటే లైఫ్లో మనకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది.